మ్యాచ్ నెంబర్ 51 అసలు ఆదివారం రోజు మధ్యాహ్నం ఉంది. ఎవరెవరు జింబాబ్వే సౌత్ ఆఫ్రికా. ఇది పెద్ద ఇదేం లేదు, ఎందుకంటే సౌత్ ఆఫ్రికా ఆల్రెడీ సెమీస్ క్వాలిఫై అయిపోయింది. జింబాబ్వే జస్ట్ ఆడుతూ ఉంది. కానీ జింబాబ్వే ఫస్ట్ బ్యాటింగ్ వచ్చినప్పటికీ కెప్టెన్ మటుకు సికందర్ అజమ్ భలే ఆడాడు. 43 balls 73 సూపర్గా ఆడాడు. అసలు మొత్తానికి వీళ్ళు 20 overs 153 కొట్టారు. డీసెంట్ ఎనఫ్ స్కోరు, అటు ఇటు ఉన్నింది. వీళ్ళకి ఏంటంటే రెగ్యులర్గా వికెట్లు పడతా ఉండే, అందుకని అంత ఇది చేయలేకపోయారు. కానీ సౌత్ ఆఫ్రికా రాగానే వీళ్ళు సౌత్ ఆఫ్రికాని పెట్టారు బాగానే. ఎందుకంటే ఓపెనింగ్ డికాక్ డక్అవుట్, మక్రమ్ వచ్చేసి 5 balls 4 runs. అట్టున్నప్పుడు రైన్ రికల్టన్ మిగతా వాళ్ళు ఇంకా 1 down నుంచి వస్తూ ఉన్నారు. 31 42 కొద్దిగా డీసెంట్గానే వీళ్ళు పట్టేస్తారేమో అనిపించింది. కానీ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అయిపోయింది. రైలు బాగా నిల్చునేశారు. బ్రేవిస్ 101 అవుట్ అయ్యాడు ఉన్నప్పుడు. స్కోరు 5th wicket 10 ఓవర్కి, అంటే 10లో కొట్టేశారు. నెక్స్ట్ 10 overs 50 runs, నాట్ ఈవెన్ 6. సో ఈజీగా కొట్టేస్తారు అనిపించింది. అంతే ఈజీగా వీళ్ళు హ్యాపీగా ఆడి కొట్టేశారు వీళ్ళు. బౌలింగ్లో వచ్చేసి సికందర్ అజమ్ 3 wickets తీశాడు ఈరోజు. ఓడినప్పటికీ క్యాప్టెన్షిప్, బ్యాటింగ్లో 73, బౌలింగ్లో 3 wickets చేయాల్సిందంతా చేశాడు. కానీ గెలవలేకపోయాడు. జింబాబ్వే ఇక్కడితో ఎండ్ అయింది. కాకపోతే ఒక మంచి ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది వరల్డ్ కప్లో. వాళ్ళు వచ్చిన సిచ్యువేషన్స్తో అంతా పోల్చుకుంటే జింబాబ్వేకి మనం ఇది చెప్తూ నెక్స్ట్ మ్యాచ్ ఇది మనది. ఆ మ్యాచ్ గురించి